మా కిరాణా షాప్ లో ఉండే నూనె. ఇది మన రైస్ బ్రాండ్ ఆయిల్. ఒకసారి మీరే చూడండి ఎలా ఉంటుందో. దీంట్లో రెండు సేమ్ ఒకటే క్వాంటిటీ తీసుకున్నాం ఆయిల్. దీంట్లో ఒక ఐస్ కుక్స్ మాత్రం వేస్తున్నాం. దాంట్లో కిరాణా షాప్ లో తెచ్చిన ఆయిల్. నేను వస్తానని పోతానని అందరూ ఇది మన రైస్ బ్రాండ్ ఆయిల్, వెస్టేజ్ వారి రైస్ బ్రాండ్ ఆయిల్. ఒకసారి చూడండి ఈ ఆయిల్ ఎలా ఉంటుందో అలా ఎలా ఉంటుందో చూడండి. ఐస్ కుక్ చేసిన తర్వాత ఒకసారి కలపాలి. చూడండి ఎలా అవుతుందో అది. టీవీలో చూసారు కదా ఫ్రెండ్స్, జంతువుల ఎముకల నుంచి వచ్చే నూనె ఎలా తయారవుతుందో అని టీవీలలో చూసాం కదా. చూడండి కొవ్వు ఎలా ఉంటుందో. చూసారా కొవ్వు ఎలా ఉందో? సేమ్ మనం ఎలా కొవ్వు ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఈ రైస్ బ్రాండ్ ఆయిల్. వస్తానన్నా చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడైనా చూడండి పువ్వు ఎలా పేరుకుంటుందో. జంతువుల ఎముకల నుంచి వచ్చే నూనె రైస్ బ్రాండ్ ఆయిల్ చూడండి. అందుకే దయచేసి ఎవరైనా ఈ ఆయిల్స్ కూడా వాడొద్దు. ఒకసారి చూడండి, ఇంత డేంజరస్ ఆయిల్ వాడుకోవడం మన హెల్త్ చాలా ఖరాబ్ అవుతుంది. అందుకే హాస్పిటల్ పాలవుతున్నారు. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు రైస్ బ్రాండ్ ఆయిల్ వాడి హెల్త్ను కాపాడుకోండి. రాజనక్క నాకు ఫోన్ చేసింది 3 గంటలకు. వాళ్ళ చెల్లెలు వచ్చింది కదా, వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. అందుకనే వాళ్ళ ఆయన రాలేదు. వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసిందంట.